జనాగ్రే జనాగ్రే గౌరవనీయులు నేను ఎవరి దగ్గర మాట్లాడుతున్నాను చెప్పరి గౌరవనీయులు ప్రజానాయకుడు గౌరవనీయులు ప్రజానాయకుడు ప్రజాపాలకుడు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు గౌరవనీయులు రేవంత్ రెడ్డి గారికి మన మంత్రి వర్యులు మన నల్లగొండ పోర్బిట ఏమని చెప్పరా గౌరవనీయులు కోమటిరెడ్డి వెంకరెడ్డి గారికి జరాగ్రి మనకు సార్ మన పెళ్లి కొడుకు వారికి చెప్పరా శ్యామల కిరణ్ కుమార్ రెడ్డి గారు ఏమో వాళ్ళ తల్లిదండ్రులకు గొప్ప పేరు పెట్టిరా కిరణం అంటే కిరణం వెళ్తారే అవునా కాదా గౌరవనీయులు రాజగోపాల్ రెడ్డి గారు అంటే రాజాసనం అవునా గౌరవనీయులు నా సహచర ఎమ్మెల్యేలందరికీ జిల్లా పార్టీ అధ్యక్షులకు గ్రామాల నుంచి కథలు వచ్చిన నా కాంగ్రెస్ అన్నదమ్ములకు యుద్ధ వీరులు కమ్యూనిస్టులకు అక్క చెల్లెలకు అన్నదమ్ములకు అందరికి కూడా నేను శిరస్సు వంచి నమస్కరిస్తా ఉన్నాను ఏందే అయితే ఒక మాట నల్లగొండకు చరిత్ర ఉంది 1952లో ఎన్నికలు జరిగినాడు మన రామినారాయణ రెడ్డి గారికి జవహర్లాల్ నెహ్రూ కంటే ఓట్లకు వచ్చినాయి ఓట్లకు వస్తే ఆనాడు మొట్టమొదటి పార్లమెంటుకు జవహర్లాల్ నెహ్రూ గారు రామినారాయణ రెడ్డితో పార్లమెంటు భవనాన్ని ఆవిష్కరించిన సంగతి అని చెప్తా ఉన్నాను అంత గొప్ప చరిత్ర కలిగిన నల్లగొండ జిల్లా అందుకోసమని ఇవాళ బీజేపీలు వస్తున్నారు బీజేపీలు ఏమొస్తున్నారు నా బియ్యం నీకు నీ బియ్యం నాకు నీ బియ్యం నాకు నా బియ్యం నాకు గట్లయితే ఓటు పడతావా ఇవాళ బీఆర్ఎస్ ఉండు పాప గోవింద మగరం బిడ్డ ఒక దిక్కు కొడుకు ఒక దిక్కు సెంచలు పట్టిండు చెదరైపోను చిల్లర బర్రై ఇక మొదల సమయం వాళ్ళకి నేను ఉంటాది ఇంకా నికోరేస్తారు ఉద్యోగం కూడా వెళ్ళకుంటారా బీఆర్ఎస్ అయినా బోఆర్ఎస్ లేరు బీజేపీ అయినా బిఆర్ లేవు అటుకులేవు ఏది లేదు రస్తా సరాసరిగా ఉంది కాంగ్రెస్ పార్టీకి ఈ రస్తాలో అడ్డ ఎవరు మన కోడ్ర వేస్తే ఆ కోడ్ర సక్కెళ్ళిపోయింది అందుకోసం మిత్రులారా మన శ్యామల కిరణ్ కుమార్ గారిని ఎంత మెజార్టీ చెప్పరు ఎంత మెజార్టీ పొల్లు నద్రాజు అని అమ్మ కానీ పొల్లు నద్రాజు వేల లక్షలాది మెజార్టీ ఇచ్చి అన్నదమ్ములారా నేను 23 రోజులు ఎమ్మెల్యే అయినా మన ముఖ్యమంత్రి గారు ఎడబడతాని నా పేరు చెప్తాడు ఆయన కట్టుకోలే కూడా దాని పేరు నేను ఇంకో ముఖ్యమంత్రి గారిని నేను మనం చేస్తున్నా నా తుంగతుర్తి నియోజకవర్గాన్ని వెనకబడేసిరు మీరు దడ పెడితే చాలా ముందు పడాలని మనం చేస్తాం ఎందుకంటే దొంగ దొరబడతానిండా అందుకోసమనే మా ఆగమైంది భువనగిరి కిల్లా సాక్షి చెప్తా ఉన్నా ఢిల్లీ కోటలో మే 13 తారీఖు నాడు ఎన్నికలు జరుగుతా ఉన్నాయి 14వ వరుస సంఖ్యలో భువనగిరి ఉన్నది 13 దాటితే 14 అవునా 13 దాటితే 14 ఆ 14వ సీట్ల మన కిరణ్ కుమార్ రెడ్డి గారు కూర్చోబడతా ఉన్నాడు అది సోదరుడు ఎవరు అన్నదమ్ములు వెంకరెడ్డి గారు రాజగోపాల్ రెడ్డి గారు వారికి తోడుగా మన రాజ్యాధినేత తెలంగాణ రాజ్యాధినేత మన రేవంత్ రెడ్డి గారు ఇలా ఎవరు అంటారు చెప్తాను కూలిపోతాడు ఎవడా కూలిపోయేది తొక్కుడు దొరికితే కథ వెళ్తుంది కూలిపోతా అదే ఎవడో ముట్టమని తమ్ముంటే అందుకోసమని మిత్రులారా కిరణ్ కుమార్ రెడ్డి గారిని నిండుగా నిటారుగా నిలబడ్డ కాంగ్రెస్ పార్టీ అందుకోసమనే బ్రహ్మాండ మెజార్టీతోని నేను ఏం చేసినా తుంగతుర్తిలో 51 మెజార్టీ ఇచ్చారు కిరణ్ కుమార్ రెడ్డి గారు ఇద్దరు కలిసి పనిచేస్తాం 75 నుంచి 1,00,000 మెజార్టీ చేయాలి లేబరే చేద్దారే అవునా కదా అందుకోసమని నాకు ఈ అవకాశం ఇచ్చిన భువనగిరి శాసనసభ్యులు అన్న అనిల్ కుమార్ రెడ్డి గారికి నాకు అవకాశం ఇచ్చిన మా ముఖ్యమంత్రి గారికి మా ఇన్ఛార్జ్ రాజగోపాల్ రెడ్డి గారికి మన మంత్రివర్గ వెంకరెడ్డి గారికి అందరికి కూడా మీకు వచ్చిన మీ అందరికి మీకే చెప్పారు మన వాళ్ళు
కొట్లాడు ఓట్లు వేసినాను. అందుకోసమనే రేపు 13 తారీఖు నాడు నిద్రపోకుండా బ్రహ్మణాన్ని మెజార్టీ ఇచ్చి మనం రేవంత్ రెడ్డి గారి కానుక ఇయ్యాలి. భువనగిరి గట్టురాజ్యం చేస్తూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ కూడా హృదయపూర్వక కృతజ్ఞతలు. థ్యాంక్ యూ.